విద్యారణ్యుల వారని ఆయన పేరే విద్యారణ్యులు. అరణ్యము అంటే అందులో లేనిదే ఉంటుంది. అరణ్యము అన్న మాటలోనే అక్కడ అనేకమైన చెట్లు ఉంటాయి, అనేకమైన లతలు ఉంటాయి, అనేకమైన పొదలు ఉంటాయి, మహావృక్షాలు ఉంటాయి, లేనిది ఉండదు. అలాగే విద్య విషయంలో అరణ్యం లాంటి వారు ఆయన. ధర్మశాస్త్రంలో, జ్యోతిష శాస్త్రంలో, వేదాంత శాస్త్రంలో మీరు ఏ శాస్త్రం చెప్పండి, విద్యారణ్యుల వారికి తెలియనటువంటి విషయం లేదు. కారణజన్ముడు మహానుభావుడు, ఇంకొక శంకర భగవత్పాదుల యొక్క అవతారం అది. అటువంటి విద్యారణ్యుల వారు ఒకానొకప్పుడు పరమదరిద్రాన్ని అనుభవిస్తూ బ్రహ్మచారిగా ఉండగా లక్ష్మీదేవి గురించి తపస్సు చేశారు. తల్లి ప్రత్యక్షమైంది. ఏం కావాలని అడిగింది. నాకు అపారమైనటువంటి ధనం కావాలన్నారు. వెంటనే అనుగ్రహించింది. ధనరాశులు పడ్డాయి. ఆవిడంది ఇస్తాను, కానీ ఒక్క నియమం, ఈ జన్మలో నీకు ఇవ్వడం కుదరదు, ఇవి నీకు వచ్చే జన్మలో చెందుతాయి. విద్యారణ్యుల వారు తొందరపడ్డారు. ఇంత తెలివైన వారు ఈ ధనం నాకు కావాలి, ఈవిడ వచ్చే జన్మలో చెందుతుందంటోంది, ఇప్పుడే నేను ఈ డబ్బు తీసుకోవాలి. అందుకే ఆయన ఏం చేశారంటే, అమ్మా నేను సన్యాసం తీసుకుంటున్నాను, ఆపత్ సన్యాసం, ఇప్పుడే ఇక్కడే సన్యసించాను. ఆవిడ నవ్వంది, సన్యాసి డబ్బు ముట్టుకోకూడదు, ఇది పునర్జన్మ, ఇప్పుడు ఈ డబ్బు నీదే, కానీ సన్యాసి డబ్బు ముట్టుకోకూడదు, కాబట్టి ఏం చేస్తావో చెయ్యదు. వెంటనే ఆయన సనాతన ధర్మ పరిరక్షణ కొరకు దక్షిణ దేశంలో హంపి విజయనగరం అంటామే, ఆ విజయనగర సామ్రాజ్యాన్ని స్థాపించారు. విద్యారణ్యుల వారు శృంగగిరి పీఠ పరంపరలోని వారు కనుక ఇప్పటికీ కూడా అందుకే కర్ణాటక సింహాసన ప్రతిష్టాపనాచార్య అన్న బిరుదునామాన్ని శృంగగిరి పీఠాధిపతులు వస్తుంటే చదువుతారు బిరుదావళిలో. కర్ణాటక సింహాసన ప్రతిష్టాపనాచార్యుల వారు ఎవరు అంటే విద్యారణ్యుల వారు. ఒకప్పుడు విద్యారణ్యుల వారు స్తోత్రం చేస్తే లక్ష్మీదేవి అనుగ్రహించింది. సకృన్నత్వా నత్వా,